శ్రీమాత్రే నమః, శ్రీగురుభ్యో నమః. శ్రావణ మాసం అంటేనే పండగ దినం. ప్రతిరోజు ఒక పండగ. అలాగే ప్రతి ఇంట్లో ఆనందోత్సవాలు వెల్లి విరిసేటువంటి రోజు. ప్రతి ఇంటికి మామిడాకు తోరణాలు, అలాగే చక్కగా పూల దండలు, పసుపు కుంకాలు, అగరబత్తుల సువాసనలు, ధూపదీప నైవేద్యాలు, అమ్మవారికి, వెంకటేశ్వర స్వామి వారికి, ఈశ్వరుడికి ఇలా విశేషమైనటువంటి ఆరాధనలు. ఇలాంటి ఆనందకరమైనటువంటి రోజుల్లో వచ్చేటువంటి శ్రావణ శనివారాలు. శ్రావణ శనివారం చాలా విశేషమైనటువంటిది. ఎందుకు అంటే శ్రావణ మాసానికి అధిపతి శ్రవణ నక్షత్రం కాబట్టి, వెంకటేశ్వర స్వామి వారిది సాక్షాత్ జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి, శ్రావణ శనివారాలు కూడా అత్యంత పవిత్రత చేకూరుకున్నది. అలాగే అత్యంత శక్తివంతమైనటువంటి రోజులుగా కూడా చెప్పవచ్చు. మరి శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి ఎలా పూజ చేయాలి, పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే, శ్రావణ శనివారం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారాల్లో 7 శనివారాల వ్రతం అనేటువంటి ఒక వెంకటేశ్వర స్వామి వారి వ్రతం చక్కగా ఉంటుంది. ఈ స్వామివారు ఉండేదే 7 కొండలవాడ వెంకటేశ్వర గోవింద గోవింద అని పిలుస్తూ ఉంటాం. 7 కొండలవాడు కాబట్టి, అందులో నవగ్రహాలలో 7వ వాడైనటువంటి శనీశ్వరుని బాధలు తీర్చేటువంటి వాడు కాబట్టి 7 శనివారాల వ్రతం అత్యంత పరమ పవిత్రమైనటువంటిది, పరమోత్కృష్టమైనటువంటి వ్రతమే ఈ శనివారం వ్రతం. ఈ శనివారం వ్రతం 7 వారాలు చేయాలి. ఎలా చేయాలి? శనివారం రోజున పొద్దున్నే కాలకృత్యాలు నెరవేర్చుకొని, స్నానం చేసుకొని, ఇంట్లో యథావిధిగా పూజ చేసుకొని, ఈ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం చేయాలి, 7 శనివారాల వ్రతం అనుకునేటువంటి వారు ఒక పీటని ఏర్పాటు చేసుకోవాలి. ఈ 7 శనివారాలు ఆ యొక్క పీటను కదిలించడానికి అవకాశం ఉండదు, కదిలించకూడదు కూడా. చక్కగా ఆ పీట మీద ఆవు పేడతో అలికి, పసుపు కుంకుమ వరిపిండితో చక్కగా ముగ్గులు పెట్టి, ఒక నూతన వస్త్రాన్ని పరిచి, ఆ వస్త్రం మీద చక్కగా బియ్యం పోసి, బియ్యం మధ్యలో కలశాన్ని ఉంచాలి. అది వెండిది కావచ్చు, రాగిది కావచ్చు, ఇత్తడిది కావచ్చు, కనీసం మట్టి పాత్ర అయినా సరే, మనకి మట్టి ముంతలు దొరుకుతూ ఉంటాయి. అలాంటి మట్టి పాత్రలైనా సరే కలశాన్ని చక్కగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. మామిడాకులు వేసుకొని, దాంట్లో ఆ చెంబులో కూడాను చక్కగా నీళ్లు పోసుకొని, మామిడాకులు వేసుకొని, దాంట్లో పసుపు కుంకుమ గంధం ఇత్యాది సుగంధ ద్రవ్యాలు వేసుకొని, కొబ్బరికాయ పెట్టి, ఆ కొబ్బరికాయ మీద ఒక రవిక వస్త్రాన్ని చక్కగా మడత పెట్టి పెట్టేసి, వెంకటేశ్వర స్వామి వారి నామం ఆ యొక్క రవిక వస్త్రం మీద, అలాగే కొబ్బరికాయ మీద, చెంబు మీద కూడా వచ్చేట్టుగా పెట్టుకొని, తదుపరి ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి వారి పీట పెడుతున్నామో ఆ యొక్క కలశానికి వెనక వెంకటేశ్వర స్వామి వారి పటం, ఆ పటం మీద గోడకి శంఖ చక్ర నామాలు మనం కొద్దిగా పసుపు కుంకుమ కలుపుకుంటే చక్కగా ఎర్రగా వస్తుంది. వాటితో నామం, శంఖం, చక్రం చక్కగా మనం బొమ్మల్లాగా వేసేసి ఒక అఖండ దీపారాధన ఏర్పాటు చేసుకోవాలి. అఖండాన్ని కూడా చక్కగా విస్తరాకులు, దాంట్లో మధ్యలో వడ్ల మధ్యలో మట్టి మూకుళ్ళు, కంచుళ్ళు అంటారు, మూకుళ్ళు అంటారు, అలాంటివి 2 తెచ్చుకొని చక్కగా అఖండం ఒత్తులు ఒక 4-5 దాంట్లో ఆ నూనెలో వేసి నానబెట్టుకుంటే, ఒక ఒత్తి కొండెక్కే సమయానికి మరలా 2వ ఒత్తి దానికి వెలిగించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండవచ్చు. ఇలా అఖండం ఏర్పాటు చేసుకొని 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారిని అక్కడ ఆవాహన చేసుకొని, నవగ్రహ మండపారాధన బ్రాహ్మణులు పిలిపించుకొని అవకాశం ఉంటే చక్కగా నవగ్రహ మండప ఆరాధన చేసుకొని, వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా ఆవాహన చేసుకొని, స్వామివారి వ్రత కథని చెప్పుకొని, అక్షతలు శిరస్సున వేసుకొని యొక్క వ్రతాన్ని చేసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని చక్కగా పొందవచ్చు. ఇలా 7 శనివారాలు వ్రతం చేసిన తర్వాత మనం ఒక్కసారి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని వచ్చినా కూడాను దివ్యంగా ఉంటుంది. ఈ 7 శనివారాల వ్రతం పూర్తయ్యే సమయానికల్లా మీరు ఏ సంకల్పం కోసమైతే మనం ఈ వ్రతం చేస్తూ ఉన్నామో, మీ అమ్మాయికో మీ అబ్బాయికో వివాహం కావట్లేదు, విదేశీ ప్రయాణానికి వెళ్ళడానికి అవకాశాలు దొరకట్లేదు, అలాగే మంచి ఉద్యోగం రావట్లేదు, పిల్లలు సద్బుద్ధిలో కాకుండా దుర్వ్యసనాలు పాలవుతూ చెడు స్నేహాలు పాలవుతున్నారు, అలా కాకుండా సద్బుద్ధి కలిగి మీరు చెప్పినటువంటి మాట వినాలి,
అలాగే పిల్లలకి సంతానం కలగాలి, అలాగే మంచి విద్యా బుద్ధులు కలగాలి, వ్యాపారం బాగుండాలి, ఇంట్లో ప్రశాంతత కావాలి, మహాలక్ష్మి అనుగ్రహం కావాలి. వెంకటేశ్వర స్వామి వారిని పూజ చేస్తే మహాలక్ష్మీదేవి ఆయనతో పాటే వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి 7 శనివారాల వ్రతం చేసుకొని ఆ యొక్క సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష దీక్షణకు లోనై పాత్రులై స్వామివారి అనుగ్రహంతో సకల కార్య సిద్ధి పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.